అహర్నిశలు అండగా ఉంటున్న ఆల్ఫోన్జా యాజమాన్యానికి, సిబ్బందికి ఆత్మీయ పురస్కారాలు. ఆల్ఫోన్జా ఎడ్యుకేషన్ సొసైటీలో నేను డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్గా కొన్ని సంవత్సరాలు పనిచేశాను. అదే సమయంలో అద్వైత వేదాంతం లోతుగా అధ్యయనం చేశాను. తరువాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. నేను రిటైర్ అయి భౌతికంగా అక్కడ లేకపోయినా ఆ యాజమాన్యానికి, సిబ్బందికి నాతో ఉన్న అనుబంధం అలాగే చెక్కు చెదరకుండా నిలిచింది అనడానికి నేటి మన గీతా జయంతి వేడుకలే నిదర్శనం. ఇలా కార్యక్రమం చేద్దాము అని నా నోట మాట రావడం తడు శ్రీ విష్ణుప్రసాద్ గారు, శ్రీ శ్రీనివాసరాజు గారు ఎప్పుడో మార్చి నెలలోనే ఈ హాల్ బుక్ చేసేశారు. అంతేనా, అడుగడుగునా ప్రతి చిన్న అంశము క్యాటరర్స్ని మాట్లాడడం, విందు భోజనంలోని ఆహార పానీయాలను నిర్ణయించడం, వేదికని ముస్తాబు చేయడం, బ్యానర్లను ఏర్పాటు చేయడం, ఒకటేమిటి అన్నీ తమ భుజ స్కంధాల మీద వేసుకున్నారు. వీరికి అండగా రవి తక్కిన యాజమాన్యం నిలిచారు. అరుణా మేడం గారు ఎప్పటికప్పుడు ప్రోగ్రాం ఎలా నడపాలో, ఎలా ప్రణాళికలు వేయాలో, ఏ విధంగా కార్యక్రమాన్ని నడిపించాలో, ఏది మర్చిపోకుండా ఎలా రాసుకోవాలో అన్నీ వివరించి చెప్పారు. ఆల్ఫోన్జా ఎడ్యుకేషన్ సొసైటీ యాజమాన్యానికి ఈరోజు చిరు సత్కారం చేస్తున్నాం. అందరికీ శతద సహస్రద వందనాలు. మూల్పూర్ విష్ణుప్రసాద్ గారు ఆల్ఫోన్జా వ్యవస్థలో అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ కమ్ కరెస్పాండెంట్గా వ్యవహరిస్తున్నారు. తక్కువేమి మనకు విష్ణుండొక్కడుండు వరకు, ఇది అక్షర సత్యం. శ్రీ విష్ణుప్రసాద్ గారు ఏం చేసినా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళికను అనుసరించి చేస్తారు. స్వామి పరమార్థానంద వారి ద్వారా నేర్చుకున్న ఆత్మ విద్యను నలుగురికి పంచాలి, వారందరూ మోక్షం పొందాలి అనే తపనతో ఇప్పటి వరకు ఆన్లైన్లో ఆత్మబోధ, భజ గోవిందం, ఉపదేశ సారం బోధించి ఇప్పుడు తత్వబోధ బోధిస్తున్నారు. శ్రీ విష్ణుప్రసాద్ గారు ఎప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అని అందరినీ నోరారా పలకరిస్తారు. అదే ఆయన అపార దైవభక్తికి, ఆధ్యాత్మిక చింతనకు, తీవ్ర ముముక్షుత్వానికి నిదర్శనం. పుస్తకం ప్రింట్ చేయాలంటే ప్రింటర్తో మాట్లాడి వీలైనంత తక్కువ ధరలో ప్రింట్ అయ్యేటట్లు చూస్తూ ఉంటారు. మన పుస్తకాలన్నిటికీ ప్రూఫ్ రీడింగ్ కూడా చేస్తూ ఉంటారు. వీరి ప్రమేయం లేకుండా ఆర్ష విద్యా తరంగిణి ఇంత పురోగతిని సాధించి ఉండేది కాదు. మీరు మన సంస్థకు, మన ఆర్ష విద్యా తరంగిణికి వెన్నెముకలాంటివారు. మా జీవితంలో అన్ని వ్యవహారాల్లో అండదండలుగా ఉంటూ మా కుటుంబంలో అతి ముఖ్య సభ్యులయ్యారు. శ్రీ దంతులూరి శ్రీనివాసరాజు గారు ఆల్ఫోన్జా వ్యవస్థలో ఫైనాన్స్ డైరెక్టర్ కమ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. శ్రీనివాసరాజు గారు ఆల్ఫోన్జా భవంతిని చక్కగా ముస్తాబు చేశారు. కార్యనిర్వహణలో చాలా సమర్థవంతంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆయనకు స్కూలు పనుల ఒత్తిడితో క్షణం తీరిక ఉండదు. అయినా మన ఆర్ష విద్యా తరంగిణి అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. మన గ్రంథ ముద్రణలో శ్రీ శ్రీనివాసరాజు గారి విలువైన సలహాలే కీలకం అని చెప్పవచ్చు. పుస్తక ముద్రణ అనే బ్రహ్మ యజ్ఞానికి బృహత్తరంగా సహాయం చేశారు. ఆల్ఫోన్జాలో పనిచేసే ఉపాధ్యాయ సిబ్బందిని తమ పిల్లల కంటే ఎక్కువ వాత్సల్యంతో చూసుకుంటూ ఉంటారు. ఈ సందర్భంలో శ్రీ శ్రీనివాసరాజు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ట్రస్ట్ ఏర్పడక ముందు మన సభ్యులు ఇచ్చిన విరాళాలను శ్రీనివాసరాజు గారికి అప్పచెప్పేవాళ్ళం. ప్రింటర్ కృష్ణారావు గారికి ఇవ్వాల్సిన డబ్బులను ఆయన నుంచి తీసుకునేవారం. ఇవన్నీ లెక్కలు రాసిపెట్టి చాలా జాగ్రత్తగా భద్రపరిచేవారు. ఆయనకున్న స్కూలు వ్యవహారాలతో పాటు దీన్ని కూడా చాలా బాధ్యతగా నిర్వర్తించేవారు. అరుణా యశోద గారు ఆల్ఫోన్జా వ్యవస్థలో అకాడమిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.
అరుణా యశోద గారి జీవితం 100% వైదిక జీవితం. ఆమె నోటి వెంట ఎప్పుడు అపశబ్దాలు రావు. ఆమెకు ఆరాధ్య దైవం కోదండరాముడు. రాముడు ఆమెను వెన్నంటే ఉన్నాడు. అరుణా యశోద గారు మన ట్రస్టుకు విరివిగా విరాళాలు ఇచ్చారు. ఎంతో ఓపికగా ప్రూఫ్ రీడింగ్ చేసి మన పుస్తకాల్లో తప్పులు లేకుండా ఉండాలని సహాయం చేస్తూ ఉంటారు. ఎంతో పరిపాలనా దక్షత కలిగిన వారు. వీరికి మాండూక్యోపనిషత్ అంటే ప్రాణం. గౌడపాదులంటే ఎంతో గౌరవం. అరుణా యశోద గారు క్రమశిక్షణకు మారుపేరు. జితే రసే సర్వం జితే అనే ఆధ్యాత్మిక సాధనకు వీరు నిలువెత్తు నిదర్శనం. జమ్మల మడక హర్నాథ్ బాబు గారు ఆల్ఫోన్జా స్కూల్ ఆఫీస్లో సూపర్నెంట్ గా వ్యవహరిస్తున్నారు. ఆర్ష విద్యా తరంగిడికి అవసరమైనప్పుడల్లా తగు సలహాలు ఇస్తూ ఉంటారు. అందరికీ అభయహస్తాన్ని అందిస్తూ ఉంటారు. హర్నాథ్ బాబు గారు సేవా నిరతితో ఆల్ఫోన్జా ఆవిర్భావం నుంచి ఆల్ఫోన్జా పురోగతికి ఎంతగానో కృషి చేస్తున్న మహామనీషి. వీరి సమర్థవంతమైన కార్యనిర్వహణలో ఆల్ఫోన్జా సంస్థ ఎంతో కీర్తిని సాధించింది. శ్రీ దుగాన బాలకృష్ణ గారు ఆల్ఫోన్జా స్కూల్లో అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. వీరికి దైవభక్తి నిండుగా ఉంది. తీర్థయాత్రలు చాలా ఇష్టం. బాలకృష్ణ గారి సలహా సంప్రదింపులు తీసుకుంటూ ఉంటాం. పుస్తక ప్రచురణ అనే బ్రహ్మ యజ్ఞానికి ఇతోధికంగా ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. ఆధ్యాత్మిక జీవనంలో తాము ఎదుగుతూ ఇతరులు కూడా ఎదిగేలా చేస్తారు బాలకృష్ణ గారు. పేరుకు తగ్గట్టుగా బాలకృష్ణ గారు నవ్వుతూ నవ్విస్తూ తనదైన బాణిలో ఉల్లాసంగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఎంతో నియమబద్ధమైన నిరాడంబరమైన జీవన విధానాన్ని అనుసరిస్తూ కర్మయోగిలాగా వ్యవహరిస్తారు. కుర్రా రవి గారు ఆల్ఫోన్జా స్కూల్లో పర్చేజ్ ఎగ్జిక్యూటివ్గా వ్యవహరిస్తున్నారు. ఆర్ష విద్యా తరంగిణి ట్రస్ట్లో ఇంతవరకు 19 పుస్తకాలను అచ్చు వేయించాం. కుర్రా రవి గారు అన్ని పుస్తకాలకు కవర్ పేజీ డిజైన్ నుంచి అచ్చు వేయించడం వరకు అన్ని ఎంతో శ్రద్ధగా దగ్గర ఉండి పర్యవేక్షించి చూస్తూ ఉంటారు. అచ్చు వేయించడమే కాదు, అచ్చు వేసిన పుస్తకాలను గదుల్లో పాడవకుండా భద్రపరచడం కూడా చేస్తూ ఉంటారు. అంతేకాదు మన పుస్తకాలను దేశం నలుమూలల స్వామీజీలకు, ఆశ్రమాలకు పోస్ట్ ద్వారా, కొరియర్ ద్వారా, ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తూ ఉంటారు. ఒక ముక్కలో చెప్పాలంటే కుర్రా రవి గారి సహాయ సహకారాలు లేనిదే మన పుస్తకాలు వెలుగు చూసేవి కాదు. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా స్కూలు పనులు చూసుకుంటూనే ఎలాగో తీరిక చేసుకుని ఆర్ష విద్యా తరంగిణికి తన విలువైన సమయాన్ని కేటాయించి సేవ చేస్తున్నారు. పంతొమ్మిది పుస్తకాలు ఒక్కొక్కటి 1000 కాపీలు చొప్పున ప్రచురిస్తూ వచ్చాం. అవన్నీ స్కూల్లో 2-3 గదుల్లో భద్రపరుస్తూ వస్తున్నారు యాజమాన్యం వారు. ఆ పుస్తకాల్ని విసుక్కోకుండా, అలు పెరగకుండా, భారం అనుకోకుండా ఆయాలు వారి భుజాల మీద అనేక సార్లు మోస్తూ వస్తున్నారు. ఒక్కరోజైనా ఇది స్కూలుకు సంబంధించిన పని కాదు, మేమెందుకు చేయాలి అని నిరసన ఏ ఒక్కరిలోనూ ఎన్నడూ కనబడలేదు. పైపెచ్చు మేము వెళ్ళినప్పుడల్లా ఆప్యాయంగా నూరారా పలకరించి మాకు టీ, కాఫీలు అందించి భోజనాలు పెట్టి సేవ చేస్తారు. వారి మంచి మనస్సు తోడవకపోతే ఈరోజు మన ఆర్ష విద్యా తరంగిణి అనే నందన వనంలో ఇన్ని గ్రంథ కుసుమాలు వెళ్లి విరిసి ఉండేవి కాదు. ఆల్ఫోన్జా సిబ్బందితో పాటు మాకు సాయం చేస్తున్నటువంటి అంకిరెడ్డి గారికి, కరీముల్లా గారికి కూడా సన్మానం చేస్తున్నాం. ఇందులో సన్మానించబడేవారు శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజు గారు, శ్రీ కరీముల్లా గారు,
శ్రీ కసింకోట రమణ గారు, శ్రీ రామిరెడ్డి గారి వెంకట్రామిరెడ్డి గారు, శ్రీ అంకిరెడ్డి గారు, శ్రీ గుతుప వెంకటేష్ గారు, శ్రీమతి నజీం బేగం గారు, శ్రీమతి నక్క ధనలక్ష్మి గారు, శ్రీమతి పసుపులేటి సూర్యకుమారి గారు, శ్రీమతి గుడ్డేటి శిరీష గారు, శ్రీమతి కొడగంటి లావణ్య గారు, శ్రీమతి గద్వాల మంగమ్మ గారు,